పలికిన వాక్యము. యోమ్ దెబిరీం 8వ తారీఖు 5వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. నిర్గమాకాండము 2వ అధ్యాయము 24వ వచనం. కాగా 23 నుంచి తామ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరింది. ఏమా, దేవుని యొద్దకు వారు పెట్టిన మొర్ర చేరింది. ఒకసారి ఆలోచించాలి మాటలు. ఒక సామాన్యమైన వ్యక్తి అధికారులకు ఒక ఉత్తరం రాసుకొని పిటిషన్ పెట్టి, ఒక దరఖాస్తు, ఒక ఫైలు, ఒక అప్లికేషన్ అది పెట్టి అది ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలని ఆశపడతా ఉంటుంటాడు. ఈలోగా కాగితాలు తారుమారు అయిపోతుంటాయి. అలాంటివి ఎన్నో మనం ఆలకిస్తూ ఉంటాము. నా కాగితం తీసేసారండి, నా పేపర్ పక్కన పడేసారండి, నా అప్లికేషన్ పడేసారండి అని చెప్తా ఉంటుంటారు. కానీ నువ్వు దేవుని దగ్గర ఏదైతే వెట్టి పనులను బట్టి, అంటే వెట్టి చాకిరి, బానిసత్వము, కృంగుదల, తాను చేయాల్సిన పనికన్నా విస్తారమైన పనులు చేయించడము, ఇలాంటివి అవుతా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారట? దేవునికి మొరపెట్టుకున్నారట. దేవునికి మొరపెడితే అదేమైపోయింది? అమ్మగా దేవుని యొద్దకు చేరింది. ఈరోజు నువ్వు ఒక మాట చెప్పమని ఎవరికన్నా చెప్పేవనుకో, ఆ మాట అదే ప్రకారంగా చేరుతుందా చేరిందా అన్న విషయంలో మనకి నమ్మకాలు ఉండవు. కానీ నువ్వు దేవుని దగ్గర కనుక ప్రార్థిస్తే, నీ శ్రమ, నీ యొక్క బాధ, నీ అంగలార్పు దేవుని దగ్గర పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అది దేవుని యొద్దకు చేరుతుంది. అన్యాయంగా కాదు, ఆలిల్లు ఈలిల్లు, ఆలు ఈలు, నీ పొరుగు వానిది ఏది ఆశించకుండా నీకేం కావాలో నీ దేవుని దగ్గర అడుగు. నీ దేవుని కృపలో, నీ దేవుని దయలో అది దేవుడు తన చిత్తానుసారంగా నీకు ఇస్తాడు. ఒకవేళ ఇవ్వకపోతే ప్రభా ఇది నీ చిత్తం కాదేమో, నీకు వందనాలయ్యా అనుకో. కానీ నువ్వేదైతే మొరపెడుతున్నావో ఆ మొర్ర దేవుని యొద్దకు చేరుతుంది. అందుకే ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఏవేవో సహాయాలు ఎవరి కాళ్ళలో పట్టుకొని బ్రతిమిలాడుకోవడం, ఇలాంటి జీవితాలు మానేసి దేవుని కృప వల్ల దేవుని సన్నిధిలో ప్రార్థించుకునేటంత గొప్ప ధన్యకరమైన జీవితం మరొకటి లేదు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.